నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. అసలు మనం ట్యాక్స్ ఎలా పే చేస్తున్నాం? మనం బయటికెళ్ళి ఏ వస్తువు కొన్నా సరే దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కువ తక్కువల గురించి ఆలోచిస్తే మందు తాగే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇలా కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేయండి. అసలు మనం బయట ఏ వస్తువు ఏ గుండు సూది కొన్నా సరే దాని మీద ట్యాక్స్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం జాబ్ చేసినా వ్యాపారం చేసినా ఎంత పర్సెంటేజ్ అంటూ ట్యాక్స్ కడతాం. ఇలా కాకుండా మనం ఇల్లు కొన్నాం అనుకోండి, ఇంటి పన్ను నీటి పన్ను ఇలా ట్యాక్స్ కడతాం. ఇలా ఇన్ని రకాలుగా మనం మన సంపాదించే దాంట్లో ట్యాక్స్గా వెళ్ళిపోతుంది. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ డబ్బు అంతా ఏమవుతుంది? ఇందుకే నేనేం చెప్తున్నానంటే, ఈ డబ్బంతా మన దగ్గర నుండి వెళ్తున్న డబ్బు కదా, మరి పెత్తనం చేయాల్సింది మనం కదా. పెత్తనం ఎవరు చేస్తున్నారు? ఎవరి మీద ఎవరు పెత్తనం చేస్తున్నారు? మనం రాజకీయ నాయకులకి ఇంకొకరికి మనం వాళ్ళేదో మనల్ని ఉద్ధరిస్తున్నారు అన్నట్టు వాళ్ళని ఒక స్టేజ్లో పెట్టేసి ఎందుకుంటాం? డబ్బులు మనవి కదా, మన డబ్బులు ఉన్నప్పుడు మన పెత్తనం కదా ఉండాల్సింది. ప్రజాస్వామ్యం కదా. ఇలా కాకుండా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎంత డబ్బు ఇస్తున్నారు, ఇలాంటి ఆలోచన ధోరణిలో మనం ఎందుకు ఉంటున్నాం? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.